వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. మంచు ఫ్యామిలీ అంటేనే మనకు గుర్తొచ్చేది వాళ్ళ కుటుంబంలో జరిగే గొడవలు. ఎక్కువ ఇప్పుడు ఇక మధ్యకాలంలో అయితే వాళ్ళైతే చాలా వైరల్గా మారిపోతున్నాయి. అంటే వాళ్ళ గొడవలు ఏవైతే ఉన్నాయో మంచు విష్ణు కానివ్వండి, మంచు మనోజ్ గారికి కానివ్వండి. అలాంటిది ఇప్పుడు నిన్న సంక్రాంతి రోజు అయితే మంచు విష్ణు గారు అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా అతని కొన్ని వీడియోస్ కూడా అయితే చాలా వైరల్ అయిపోతున్నాయి. అదేంటంటే 120 మందిని దత్తత తీసుకున్నట్లు అయితే ఒక వీడియో అయితే ఇలా మనకి వైరల్ అవుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కూడా చూడొచ్చు మంచు విష్ణు గారే ఎంతమందిని తీసుకున్నాడో కూడా ఇక్కడ ఎవరెవరిని తీసుకున్నాడో చూడొచ్చు. సో ఇప్పటి నుండి అయితే వాళ్ళ స్టడీస్ కానివ్వండి, ఇంకా వాళ్ళ మెడికల్ కానివ్వండి, సో వాళ్ళకి ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో ప్రతి ఒక్కటి ఇంకా మంచు విష్ణు గారే చూసుకుంటానని చెప్పేసి కూడా నిన్న వీడియోలో అయితే మాట్లాడడం జరిగింది. అసలు ఇంతకీ వీళ్ళని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు, ఎంతమందిని చేసుకున్నారు, ఎక్కడ చేసుకున్నారు, సో దీని గురించి అయితే ఒకసారి మాట్లాడుకుందాము. సో హాయ్ సిరి. హాయ్. సో అసలు మంచు విష్ణు ఎంతమందిని అడాప్ట్ చేసుకున్నాడు, అంటే ఎప్పుడు అడాప్ట్ చేసుకోవాల్సి వచ్చింది? అంటే దీనికన్నా ముందు మనం వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం. అంటే మంచు అని మాట్లాడుకుంటే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది మంచు ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరి గురించి ట్రోలింగ్ మెటీరియల్. అంటే మంచు ఫ్యామిలీ అన్నట్టే చాలా వరకు మీమ్ మెటీరియల్, ట్రోల్ మెటీరియల్, ఇంకా మీమ్ మెటీరియల్. ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే మంచు లక్ష్మి గారు షుడ్ బి రోల్ అన్నమాట. అట్లా చాలా వరకు వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ప్రతి ఒక్క కొత్త వర్డ్ అయినా కనిపెడతారు, కొత్తది ఏదైనా కూడా కనిపెట్టడానికి మంచు ఫ్యామిలీ అని చెప్పేసి అందరు అనుకుంటూ ఉంటారు. అయితే ఈ క్రమంలో ఏంటంటే అందులో మచ్చలేని వ్యక్తి ఎవరు ఉన్నారు అని మాట్లాడుకుంటే మంచు మనోజ్ గురించి మాట్లాడారు. కానీ ఇన్ని రోజులు మంచు మనోజ్ ఇలా అట్లా అని మాట్లాడుకుంటే సడన్ గా ఒక రోజు తన పెళ్లి అయింది, తన పెళ్లి అయిపోయిన తర్వాత విడాకులు అయిపోయాయి, తర్వాత కొన్ని రోజులు కనిపించలేదు, మళ్ళీ ఒక రోజు సడన్ గా కనిపించి రెండో మ్యారేజ్ చేసుకుంటున్నారు. అది కూడా ఏంటంటే ఆలగడ్డకి చెందిన ఎవరైతే భూమన ఫ్యామిలీకి చెందిన వాళ్ళు భూమన మౌనికని చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకా అక్కడ నుంచి అస్సలు సిసలైన కథ స్టార్ట్ అయిపోయింది. ఏంటంటే ఆ ఇద్దరు బ్రదర్స్. ఇప్పటి వరకు మనం మంచు ఫ్యామిలీ అంటే ఒక డిసిప్లిన్ గురించి, మంచు మోహన్ బాబు గారు అంటే డిసిప్లిన్, తన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ కావచ్చు, కలెక్షన్ కింగ్ అని మాట్లాడతారు మోహన్ బాబు గారి గురించి. సో అట్లాంటి ఫ్యామిలీకి చెందిన వీళ్ళు సడన్ గా ఆస్తుల గురించి గొడవ. అసలు ఆస్తుల గురించి గొడవ అని అనగానే ఫస్ట్ అది ఒక ప్రాంక్ అనుకున్నారు. ఆ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే వాళ్ళిద్దరు గొడవ పడుతున్నట్టు ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది. సో ఆ వైరల్ అయిపోయిన తర్వాత ఏమైందంటే అది జస్ట్ మీరు ఒక పెద్ద గేమ్ షో రాబోతుంది అని చెప్పేసి దాన్ని అట్లా పక్కకి సైడ్కి నెట్టేసిండు. ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే మంచు మనోజ్ చేసిన రచ్చ అంతా ఎంతగా, అది ఎంత చేశాడంటే అసలు ఇంతవరకు ట్రోలింగ్ మెటీరియల్గా ఉన్న వాళ్ళు వీళ్ళే కూడా ఏం తక్కువ ఏం కాదు, వీళ్ళు కూడా ఆస్తి గొడవలు ఉంటాయి, వీళ్ళు కూడా కామన్ వ్యక్తులు లెక్కనే. అసలు మోహన్ బాబు గారు డిసిప్లిన్ అని మాట్లాడినరు, మరి ఇక్కడ కొడుకుల దగ్గరనే డిసిప్లిన్ లేకుండా పోయింది. చాలా వరకు ఒక నెగిటివిటీని. ఆఖరికి మోహన్ బాబు గారు ఏమైందంటే ఒక పత్రిక విలేకరిని కొట్టే వరకు కూడా వెళ్ళింది. అసలు అది ఎట్లా మనం చూడండి. అసలు మోహన్ బాబు గారు అంటే ఆయన యాక్టింగ్, ఆయన డిసిప్లిన్, ఆయన గురించి గొప్పలు చెప్పుకోవడం, ఎన్టీఆర్ గారితో నటించానని చెప్పుకోవడం, అన్నగారి వీరాభిమానం అని చెప్పుకున్న ఒక వ్యక్తి తీరా చూస్తే వాళ్ళ కొడుకుల వల్ల ఈరోజు అందరి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి. అంటే ఆయన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకుండా ఒక టీవీ ప్రతినిధిని కొట్టడం జరగడం, మళ్ళీ అక్కడ హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడడం, వాళ్ళకి సారీలు చెప్పడం. అంటే ఆయన ఒక స్టాండర్డ్స్ని క్రియేట్ చేసుకుంటే వీళ్ళు ఆ స్టాండర్డ్స్ని కిందికి దిగజార్చారేమో అని చెప్పేసి చాలా మంది మాట్లాడారు. ఆయన కష్టపడి విద్యా సంస్థలు ఎంతమంది చదువుకుంటున్నారు, ఆయన శ్రీ విద్యానికేతన్ అని చెప్పేసి తిరుపతిలో పెట్టారు. సో ఇట్లాంటి ఒక స్టోరీలు ఇట్లాంటి మంచి చేస్తున్న టైంలో ఇలాంటిది ఒకటి ఆస్తి తగాదాల గురించి మాట్లాడడం మనం చాలా వరకు మాట్లాడారు. అది ఎంత వైరల్ అయిందో మనం చూసాం. ఆ గొడవలన్నీ కూడా చూసుకున్నట్టయితే మొత్తం సోషల్ మీడియాలోనే కాకుండా శాటిలైట్ మీడియా కూడా చాలా వరకు మాట్లాడడం జరిగింది. అదే క్రమంలో ఇప్పుడు ఏం జరిగిందంటే సంక్రాంతి సందర్భంగా విష్ణు గారు ఒక పోస్ట్ పెట్టడం, అంటే వాళ్ళ టీం ఏదైతే ఉందో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఏంటంటే 7.5 క్రితమే, అంటే 1.5 year బ్యాకే 120 మెంబర్స్ అర్ఫన్స్ని అడాప్ట్ చేసుకున్నారు. అడాప్ట్ చేసుకుని మాతృశ్రీ అనే సంస్థ ఏదైతే ఉందో అక్కడ నుంచి 120 తిరుపతిలో ఉంది. సో అక్కడ నుంచి 120 మంది పిల్లల్ని కావచ్చు, పెద్దవాళ్ళే కావచ్చు, కొంతమందిని అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి
బట్టల దగ్గర నుంచి వాళ్ళకి అంటే మినిమం నీడ్స్ అనేవి ఉంటాయి కదా మనకి. ఏదైనా ఒక మనిషి అంటే బతకాలంటే వాళ్ళకి కొన్ని బేసిక్ నీడ్స్ అనేవి ఉంటాయి. అక్కడ నుంచి మొత్తం వాళ్ళు చదువులు కంప్లీట్ అయ్యి వాళ్ళు ప్రయోజకులు అయ్యేంత వరకు కూడా బాధ్యత నాదే అని చెప్పేసి ఒక 120 మంది పిల్లల్ని దత్త తీసుకుని, అయితే ఇది ఇంతవరకు ఎవరికి తెలియదు, నిన్న వాళ్ళు పోస్ట్ చేసేంత వరకు కూడా తెలియదు. అయితే విష్ణు గారు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఏం పెట్టారంటే, ఇది నేను ఎప్పుడు పెట్టాలనుకోలేదు, తెలియాలి అని కూడా నేను అనుకోలేదు, కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఒక్క పోస్ట్ ద్వారా చాలా మంది తెలుసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం వేరే వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అంటే తీసుకొని ఇంకెవరైనా కూడా ఇలాంటి వాళ్ళని దత్తత తీసుకోవాలని చెప్పేసి నేను పెడుతున్నాను అంటూ అయితే ఒకటి ట్వీట్ చేయడం జరిగింది. నేనేం నా గొప్పలు చెప్పుకోవడానికి కాదు, ఇట్లా ఎవరైనా అంటే ఇంతమందిని తీసుకోకపోయినా కనీసం ఒక్కరిద్దరికైనా సహాయం చేసే ఒక ఏమంటారు ఒక ఆలోచన అయితే వచ్చేస్తుంది సడన్ గా. అరే వీళ్ళు ఇట్లా చేశారు, మనం కూడా ఇలాంటి ఒక మంచి పని చేస్తే మంచిది అని. చాలా మంది ఏంటంటే వాళ్ళ బర్త్డేస్కి వెళ్ళేసి అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం, ఒక పూట ఫుడ్ అక్కడ ఇవ్వడం, అదంతా కూడా చేస్తూ ఉంటారు. సో అట్లనే ఇంకా ముందు ముందు కూడా ఇట్లాంటివి జరిగితే మంచిది. సో వాళ్ళ ముఖ్యంగా ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ ఏదైనా కూడా ఇస్తా అని చెప్పేసి చేయడం జరిగింది. ఇది కూడా ఏంటంటే ఈ 2025 సంక్రాంతి సందర్భంగా భోగికి వాళ్ళందరితో కలిసి వాళ్ళని అంటే అందరిని ఒక దగ్గర చేసి వాళ్ళందరితోని ఒక ఫెస్టివ్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళని పిలిచి మరి భోజనాలు అక్కడ పెట్టడం జరిగింది. సో ఆ సందర్భంగా ఈ విషయం అంటే ఇప్పటివరకు బయటికి రాలేదు, సంవత్సరంన్నర నుంచి బయటికి రాలేదు, సంవత్సరంన్నర క్రితమే ఈ విషయం జరిగింది. వాళ్ళని అడాప్ట్ చేసుకోవడం చూసుకోవడం అంతా జరిగింది. సో ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళ సైడ్ నెగిటివే కాదు, వాళ్ళు ముందు నుంచి వెళ్ళే పాజిటివ్ అంటే నార్మల్గానే ఉన్నారు. కాకపోతే కొన్ని పదాల వల్ల వాళ్ళని ట్రోలింగ్కి గురవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు చూస్తున్నట్టే లక్ష్మి గారు ఎక్కడైతే ఫారెన్ లో ఉండి కొన్ని పదాలు వాళ్ళు అక్కడ ఉండి కూడా ఏంటంటే మాటలు అనేవి సరిగ్గా రాకుండా ఉంటాయి. సో ఇప్పుడు కూడా ఏంటంటే విష్ణు గారు కూడా కొంత చూస్తే ఆయన కూడా లక్ష్మి గారే చాలాసార్లు చెప్పారు, విష్ణు చాలా డిసిప్లిన్గా ఉంటాడు, ఇట్లా వేసుకుంటాడు, బట్టలు కూడా ఎట్లా వేసుకునేది అనేది కూడా చాలా డిసిప్లిన్గా వేసుకుంటాడు అని చెప్పేసి తనే చాలా ఇంటర్వ్యూస్లలో చెప్పారు. అదే విధంగా నిన్న సంక్రాంతి కూడా మంచి కుటుంబ సభ్యులతో అంటే మోహన్ బాబు గారితో పాటు కూడా నైట్ భోగి మంటలు వాళ్ళు కూడా సంతోషంగా చేసుకున్నారు. అదే విధంగా అంటే మంచు మనోజ్ గారు కూడా స్పందించడం కానివ్వండి, అంటే మళ్ళీ కలిసే అవకాశం కూడా ఉన్నట్లయితే అనిపిస్తుంది. వీళ్ళిద్దరు కలిస్తేనే ఇంకా ఇప్పుడు వీళ్ళిద్దరిని మంచు ఫ్యామిలీని ఎవరైతే అభిమానిస్తున్నారో అభిమానం ప్రతి ఒక్కరికైతే వీళ్ళిద్దరు కలవాలనే ఉంది, అండ్ కలిస్తేనే బాగుంటది. సో కలిసి మళ్ళీ వీళ్ళు కూడా ఏదైతే కొన్ని మూవీస్ కూడా చేశారు కలిసి, ఇలాంటి మంచి మూవీస్ చెయ్యాలి అని కూడా కోరుకుందాం. అంటే అల్టిమేట్ గా మనకి ఏంటంటే కుటుంబ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక మనిషికి. బయట చాలా మంది ఉంటారు మనకి, కానీ ఎవరు కూడా అంత స్ట్రెంగ్త్ ని ఇవ్వలేరు, కానీ కుటుంబ మనుషులు మాత్రమే అంత స్ట్రెంగ్త్ ని అంత బలాన్ని ఇవ్వగలుగుతారు. సో ఇట్లా ఏంటంటే వీళ్ళ అంటే ఇట్లా గొడవలు గొడవలు పడ్డా కూడా అల్టిమేట్ గా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు కలిసి ఉంటేనే ఆ స్ట్రెంత్ అనేది ఉంటుంది. ఒకరికొకరు సాయం చేసుకోవడానికి ఏదైనా కూడా. ఇప్పుడు ఫ్యామిలీలో ఒక ప్రాబ్లం వచ్చింది అనుకో, బయట వాళ్ళు వచ్చి అయితే మనకు హెల్ప్ చేయరు కదా. మన ఇంట్లో మనోళ్ళు, మన అన్న అనుకున్నోళ్ళు, మన తమ్ముడు అనుకున్నోళ్ళు మనకు హెల్ప్ చేస్తారు, బయట వాళ్ళు ఎందుకు హెల్ప్ చేస్తారు? సో ఇది ఒక పాయింట్ గా తీసుకొని అందరూ కూడా భావిస్తున్నారు. అండ్ వీళ్ళు కూడా ఎన్ని గొడవలు ఉన్నా మేము మళ్ళీ కలిసే ఉంటామని చెప్పేసి ఒకటి అంటే మళ్ళీ వాళ్ళు ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళకి చూపెడితే అందరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా దీనికి ఒక ఎండ్ కార్డు పడ్డట్టు ఉంటుంది. సో ఇట్లాంటి మంచి పనులు చాలా వరకు అందరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.